బోగోలు పంచాయతీ కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశానికి హాజరైన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బోగోలు మండల వైఎస్ఆర్సీపీ శ్రేణులు తిప్ప సెంటర్ నుండి బోగోలు వరకు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. బోగోలు ప్రధాన కూడళ్లు అన్ని జన సంద్రోహంగా మారాయి. యువత వైఎస్ఆర్సీపీ నాయకులు బైక్ ర్యాలీతో జై వైఎస్ఆర్ జై ప్రతాప్ అన్న అంటూ నినాదాలు చేస్తూ మూడోసారి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటామంటూ యువత హామీ ఇస్తున్నారు. బోగోలు ప్రధాన కూడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనంతరం బోగోలు మండల నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇంకా ఎన్ని తోక పార్టీలు కూడా అందరూ రండి తోకకి అంటించుకుంటామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఒక్క మూకుమ్మడిగా 100 లక్షం ప్రజా సంక్షేమం కాదు, ప్రజలకు మంచి చేసే నాయకుడి కాకుండా ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ఇదే వాళ్ళందరి లక్ష్యం. అందుకే వాళ్ళందరూ కూడా జగనన్నని ఓడించాలని ఏ విధంగా కుట్ర చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు జగనన్న సింహం లాంటి వాడు, సింహం లాంటి వాడిని ఎదిగించాలంటే ఇన్ని తోట వచ్చినా కూడా వాటి తరం కాదని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. తప్పకుండా జగనన్న సింహంలాగా యుద్ధంలో ముందుంటాడు, తీర్చి చెండాడుతాడు. తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ అత్యధిక మెజార్టీ స్థానాలు తప్పకుండా ప్రజల ఆశిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవబోతున్నాడు అందరికీ తెలియజేస్తున్నాం. అది ఎవరి వల్ల సాధ్యం? మీ వల్ల. ఈరోజు జగనన్న నమ్ముకుంది ప్రజలని, నాయకులని. ఎందుకంటే తప్పకుండా ప్రజలు ఈరోజు జగనన్న ఓడేస్తున్నారు. ఈరోజు నా వల్ల, మన ప్రభుత్వం వల్ల ఈరోజు మీ కుటుంబానికి లబ్ధి చేకూరదంటే తప్పకుండా నన్ను ఆశీర్వదించండి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ప్రాంతాలంతా మేనిఫెస్టో పెడతారు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు లాగా మోసం చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ జగనన్న 2019 ఒక సింపుల్ ఒక పేజ్ అటు ఇటు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడో 99.99% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగనన్న నమ్మకం. ఈరోజు జగనన్నకి ప్రజా అభిమానం ఉంది కాబట్టి జగనన్న నా మద్దతు ఈరోజు ప్రజల నుంచి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి